ఏ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్, లేలే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని బీఆర్ఎస్, చెల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ. ఇట్లా మూడు పార్టీలు వాళ్ళిద్దరు ఒకటే, ఈ పార్టీకి ఆ పార్టీ బి పార్టీ తోక పార్టీ అని ఎడ్డించుకుంటారు. ఏహే గాళ్ళతో మాకేం పని, మేమెందుకు గలుస్తామని అందరు దుల్పరించుకునేటోళ్ళే. మరి ఎవ్వల రాజకీయం వాళ్ళకే ఉన్నప్పుడు తప్పులు జరిగితే దాని సంగతి ఏందో బయటికి వచ్చే ఉపాయం చేయాలి కదా మళ్ళా. మా కేసీఆర్ సారు మహా గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రు, పంటలకు సరిపోని నీళ్లు ఇచ్చిర్రు, దానికి జాతీయ హోదా ఇయ్యాలని పార్లమెంటు రాజ్యసభలో కోరిండ్రు బీఆర్ఎస్ ఎంపీలు. అసలు కాళేశ్వరం కథ ఏందో మొత్తం బయటేసిండు సెంటర్ నీళ్ల మంత్రి పాటిల్ సారు. कालेश्वरम के 30,000 करोड़ रुपया खर्च होने के बाद अप्रैल के लिए हमारे मंत्रालय में जो आया था प्रोजेक्ट హగనట ఆత్ర మాత్రం డిజైన్లు తయారు చేసి 30,000 కోట్లు ఖర్చు పెట్టినాక గప్పుడు సెంటర్లో కాడికి పోయిరట పర్మిషన్ల కోసము. టెక్నికల్ అప్రూవల్ ఇచ్చినా గానీ పైసలు ఇవ్వకపోవడే మంచిదైంది అనుకొచ్చేండు. कालेश्वरम में वो पूरा देश जानता है करीब 1 लाख करोड़ से ज्यादा पैसा स्टेट की ओर से लगाया गया था, मगर सब पानी में बह गया है. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు గోదాట్లో వచ్చిరని గరమైండు సెంటర్ మంత్రి గారు. ఆ లెక్కన ప్రాజెక్ట్ ఎంత బందోబస్తు కట్టిరో సెంట్రల్ గవర్నమెంట్ కు మొత్తం ఎరికే ఉన్నట్టున్నది. స్టేట్ గవర్నమెంట్ కమిషన్ వేస్తే అందరితోటి మాట్లాడి రిపోర్టు తయారు చేసే ముందే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చే వాటి మీద అసెంబ్లీలో పొంటల కమానం చర్చలు చేసి కేసు సిబిఐకి ఇచ్చి 6 నెలలు దాటినా ఆఫీసర్లు వచ్చింది లేదు, విచారణ చాలు చేసింది లేదు. ఎట్లున్నదో గట్లనే ఉన్నది. 1,00,000 కోట్లు నీళ్ళలో పోసిండ్రు అనేటోళ్ళు సిబిఐ తోటి చెప్పున ఎంక్వైరీ చేపిస్తలేరు. మరి నెలల కొద్ది సిబిఐ విచారణను మీరు ఢిల్లీలో తొక్కి పట్టుకొని మీరు వాళ్ళు ఒక్కటైపోయి కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రిని సిబిఐ విచారణకు ఆదేశాలు తీసుకొని వచ్చి కాళేశ్వరం కేసీఆర్ ను హరీష్ ను జైల్లో పెట్టిన తర్వాత మీరు వచ్చి సూచన చేస్తే మేము వింటాం. ఢిల్లీకి వెళ్ళి మోడీ సార్ వచ్చినా అమిత్ షా సార్ వచ్చినా ఫస్ట్ పల్కే కాళేశ్వరాన్ని ఏటీఎం లెక్క గీక్కున్నారని. 1,000 కోట్ల అవినీతి జరిగింది నిజమైనప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వెనక పట్టు వాడుతున్నారు? మా లెవెల్లో మేం చేసినాం, మీరెందుకు ఆపుతున్నారు అనేది మన సర్కారు వల్ల క్వశ్చన్. ఏహే సిబిఐ క్యూన్రీ 48 గంటలలో విచారణ సురువు కాకుండా అడుగునరాని అన్నోళ్ళు ఇప్పుడు సప్పుడు చేస్తూ మళ్ళా.